గుంటూరు జిల్లా అనంతవరంలోని శ్రీ వెంకటేశ్వర గోశాలపై స్థానికులు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సుమారు 1000 ఆవులను ఎండలో కట్టేస్తున్నారని, కనీస సౌకర్యాలు లేకపోవడం వల్ల పదుల సంఖ్యలో చనిపోయాయని తెలిపారు. రాత్రి సమయంలో ఆవులను అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. శివస్వామి సపోర్ట్తో ఆవులను హింసిస్తున్నారని చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు. అనంతవరం గ్రామంలో ఉన్నటువంటి గోశాల శ్రీ వెంకటేశ్వర గోశాలకు సంబంధించినటువంటి అంశంపైన స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గోశాల నిర్వహణకు సంబంధించి ప్రస్తుతం చూడొచ్చు, కనీసం షెడ్ కూడా నిర్మాణం లేకుండా వేలాది ఆవుల్ని ఇక్కడికి తరలిస్తున్నారు. ఎక్కడెక్కడో పట్టుకున్న ఆవులన్నింటినీ కూడా ఇటు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. రాత్రి సమయంలో ఇక్కడి నుంచి కంటైనర్ల ద్వారా ఆవులను కూడా తరలిస్తున్నట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ ఒకదానిపై ఒకటి పెనుగులాడుకుంటూ వేలాది ఆవులు ఇక్కడ ఉన్నాయి. మధ్యలో ఎద్దులు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి ఒకళ్ళిద్దరు కాపర్లు ఉన్నప్పటికీ వాటిని కంట్రోల్ చేయడం కూడా కొంత కష్టమే. వీటన్నిటినీ పగల సమయంలో వెనకాల ఉన్నటువంటి గడ్డి తినడానికి తరలిస్తున్నాం అనే విధంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వీటికి ఫ్రీక్వెంట్గా ఫుడ్ వాటర్ లేవు. 3 రోజుల క్రితం ఆందోళన చేపట్టిన నేపథ్యంలోనే ఇక్కడ వాటర్ పెట్టారంటున్నారు. ప్రస్తుతం ఈ ఉన్నటువంటి ఆవుల్లో 3 ఆవులు కూడా చనిపోయినాయి అనే విధంగా చెప్తున్నారు. ఒక నల్లావు ఇప్పుడు ప్రస్తుతం చనిపోయి లోపల ఉంది. ఇంకోటి చనిపోవడానికి అంటే దానికి బాగాలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇంకోటి ఇక్కడ ఈ బ్రౌన్ కలర్ ఆవు కూడా దాని పరిస్థితి కూడా వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చారనే విధంగా చెప్తున్నారు. కానీ దాని పరిస్థితి కూడా బాగాలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇలా ఎండలో వీటన్నిటిని ఉంచడం, వాటి ఆరోగ్య పరిస్థితి బాగోపోవటం, రాత్రిపూట అమ్మటం లాంటివి చేస్తున్నారనే విధంగా చెప్తున్నారు. వాళ్ళు స్థానికులతో మాట్లాడతాం. అసలు ఏంటండి, ఎప్పటి నుంచి నడుస్తుంది, ఏంటి మీరు వీళ్ళు? 3 సంవత్సరాలుగా ఈ శ్రీ వెంకటేశ్వర గోశాల పేరుతో ఇక్కడ వేరే అనే వ్యక్తి ఇక్కడ గోశాల జరుపుతున్నాడు. చూస్తున్నా చేసుకుంటున్నాడు, అతని పని ఏదో చేసుకుంటే అతను పోతున్నాడు అనుకుంటే ఈ మధ్య ఎక్కువ ఆవులను తరలించుకొచ్చి ఇక్కడ దించుతున్నాడు. ఎక్కడెక్కడి నుంచి ఆవులు వస్తున్నాయి, అవి తొక్కుడు పడిపోయి ఉంటాయి. అవి తొక్కుడు పడిపోయి మన కళ్ళ ముందే వస్తున్నట్టు చచ్చిపోవడం, వీళ్ళు తరలించడం జరుగుతుంది. ఏందమ్మా నువ్వు ఇలా తీసుకు కరెక్ట్ కాదు కదా, మేత లేదు నీ దగ్గర, నీళ్ళు లేవు, నీకు ఈ గో సంరక్షణ పేరుతో ఇది తప్పు చేయటం కరెక్ట్ కాదంటే, నేను చేసేది సేవ నాకు తెలుసు, నువ్వు చెప్పేది నాకేంది, నాకు తెలియదు చేసుకునే సంగతి అని మా ఊళ్ళో ఒక అతను ఉన్నాడు, యాదవుల అబ్బాయి. వీళ్ళిద్దరు కలిసి గోసేవ పేరుతో మేత నీళ్లు లేనప్పుడు, సంరక్షణ లేనప్పుడు ఇక్కడ గోశాల ఎందుకని మేము అడుగుతున్నాం. ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చచ్చిపోవటం 500 మీటర్లు కూడా దూరం లేదు, తీసుకెళ్ళి అక్కడ బూడ్చురావటం అన్నింటినీ. దీన్ని ఖండించవలసిందిగా అందరం అధికారులు మేము కోరుకుంటున్నాం. మీరు కంప్లైంట్ ఏమన్నా ఇచ్చారా అధికారులకి? 4 రోజులు జరుగుతుందండి ఇది. ఇతను మాట్లాడతలేదని రివర్స్ పైప్ వేసి నేను తాగొచ్చి గోల్ చేశానని చెప్పి నా మీద సృష్టించి ఇదంతా గోల్ చేశాడు. నేను పోయి సిఐ గారి దగ్గర కూర్చున్నా. సిఐ గారు వచ్చారు, విజిట్కి వచ్చారు. సిఐ గారు చూసి వాళ్ళని పిలిపించారు. ఇది కరెక్ట్ కాదమ్మా, ఒకసారి దీన్ని మీరు సరి చేసుకోండి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మిమ్మల్ని అన్నాడు. వాళ్ళు నీళ్లు మేత షెల్టర్ కోరుకుంటున్నారు, ఏం కోరుకోవట్లేదు కదా మీ గురించి, దాన్ని చేయమని పంపించాడు. సాయంత్రం వచ్చేసరికి ఆవు చచ్చిపోయింది. అక్కడ ఊళ్ళో వాళ్ళు ఏదో ఒక 50 మంది పోగి గోల్ చేశారు. సాయంత్రం జీవీఆర్ స్వామిని పిలిపించి ఆవుకి పసుపు కుంకాలు వేపించి దండలు వేయించి దాన్ని సమాధి చేయించారు. శివశంకర్ ఎవరో దీనికి సంబంధించిన ఎవరు తాళాపాళమాన ఎవరినో తీసుకొచ్చారు. మరి అలాగే రోజు చేయాలి కదా, ఇక్కడ చచ్చిపోయిన ప్రతి ఆవుకి పసుపు కుంకాలు వేసి పూలు వేసి పోర్తాలి కదా. రాత్రి సమయంలో ఆవుల్ని తరలిస్తున్నారని కూడా అంటున్నారు. గతంలో జరిగింది, ఈ 10 రోజుల నుంచి అయితే మేము చూడలేదు. మరి తరలించకపోతే వేలాది ఆవులు వచ్చినాయి నా కళ్ళ ముందు. ఇప్పటికి అవన్నీ ఏమైనాయి ఇక్కడ? ఆ బుక్ చూపించమన్నాడు వచ్చి, నీకు చూపించాల్సిన అవసరం ఏముందని నా మీద తిరగబడ్డాడు. నేను గవర్నమెంట్కి లెక్క చెప్పుకుంటాను, నీకు చెప్పాల్సిన అవసరం ఏముందని అడిగాడు నన్ను. ఇప్పుడు నాకు తెలిసి 60-70 లారీలు వచ్చినాయి. ఈ 60-70 లారీలు ఇక్కడ ఉన్నాయా? అతను చూపించమని అడగండి, గవర్నమెంట్కి చూపిస్తాడు, ఎవరికి చూపిస్తాడో. దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఇది స్థానికులు కొంతమంది చెప్తున్నారు. మీరు చూస్తూ ఉంటారండి ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి? చెప్పండి. మేము విశ్వ హిందూ పరిషత్ గుంటూరు జిల్లాకి మాకు ఈ గ్రామ ప్రజలు మాకు కంప్లైంట్ చేశారు, ఇలా గోవులు చాలా వస్తున్నాయి, వాటికి సరైనటువంటి ఏమి ఇక్కడ సదుపాయాలు లేవని మాకు గ్రామస్తులు చాలామంది కంప్లైంట్ చేయడంతో మేము ఇక్కడికి వచ్చాము. చూసాం ఇక్కడ అసలుకి ఎటువంటి నీడ లేదు, వీటికి ఎండ చాలా ఉంది, నీడ లేదు, నీళ్లు లేవు. అసలుకి గోవులకు ముఖ్యంగా నీళ్లు లేవు, గడ్డి కూడా లేదు. వాళ్ళని అడిగితే ఉదయం పూట తోలుకెళ్తారట, మళ్ళీ తీసుకొస్తారట, ఇక తర్వాత వదిలేస్తారట, తాళం వేసి వెళ్ళిపోతారట. అసలు దీనికి కనీసం వీటిని సంరక్షించే ఇది మినిమం కూడా లేదు ఇక్కడ.
రాత్రిపూట ఎవరికాడు వెళ్ళిపోతారట, ఎవరికాడు వచ్చి తీసుకెళ్ళిపోయినా దీనికి ఇక్కడ రక్షణ అనేది లేదు అసలుకి. మళ్ళీ అంత మెయింటైన్ చేయలేనప్పుడు ఇట్లా ఇక్కడ తరలించడం దేనికి? అది కరెక్ట్ కాదు కదా. విశ్వ హిందూ పరిషత్ మేము వచ్చాం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఇలా జరగకూడదు. గోవు అంటే మనకి దైవం. ఆ దైవాన్ని మనం ఇలా ఇప్పుడు నేను మా కళ్ళ ముందు 2 చనిపోయి ఉన్నాయి. పక్కన ఎక్కడే పక్కనే పూడ్చిపెడుతున్నారట. అంత దుర్వాసన వస్తుంటే ఊళ్ళో వాళ్ళు బాగా చనిపోతే ఫీల్ అవుతారు. చాలా ఇది మనకు అరిష్టం, చాలా సెంటిమెంట్తో కూడుకున్న విషయం ఇది. గోశాలలు ఎట్లా అసలు వీటికి ఏమన్నా ప్రాతిపాదిక ఉంటుందా? ఎట్లా ఏంటి వీటికి? మామూలుగా అయితే గోశాలలు మన గవర్నమెంట్ కొన్ని రన్ చేస్తుంది. ఆ రన్ చేసేవాడికి పూర్తిగా పర్మిషన్స్ ఉంటాయి, ఎన్ని వస్తున్నాయి ఎన్ని పోతున్నాయి మొత్తం లెక్క ఉంటుంది. మరి దీనికి అసలు లెక్కే ఉంది? దీనికి అసలు అన్ని చెట్ల మధ్యలో ఉంది. ఇది అసలు షెడ్ కాదు, అసలు కనీసం ఒక కంచె కూడా లేదు దీనికి. దీన్ని అసలు లెక్క పత్రం ఏం లేదు, అసలు ఎన్ని ఉన్నాయి ఎన్ని పోతున్నాయి అసలు ఏం లేదు. వీళ్ళు ఇక్కడ లోకల్లో వీళ్ళని విచారిస్తే 35,000కు 2 ఎద్దులు అమ్మారట. ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు, ఆయనకు అద్దెకి ఇచ్చారట 10,000కి. అసలు బెత్తరపోతున్నాం మేము ఈ విషయాలు తెలుసుకొని. చేయలేనప్పుడు చేయొద్దు. మీరు అనవసరంగా గోవుల్ని ఇచ్చేసి ఆ పాపాన్ని మీరు మూట కట్టుకోవద్దు. ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మీరు చేయాలనుకుంటే పర్ఫెక్ట్గా చేయండి, లేకపోతే మీరు వదిలేసేయండి. గవర్నమెంట్ ఏంటి ఎట్లా వీటికి ఏంటి ఇప్పుడు వీటిపైన ఎట్లా వెళ్ళాలని మీరు? మేము అధికారులను సంప్రదించి అసలు ఏం చేయాలనేది మేము ఒకసారి ఆలోచించి మొత్తం పైన అధికారులతో మాట్లాడి వీటిని చేస్తాం, వీటిని చేస్తాం. అధికారులతో ఒకసారి సంప్రదించి దీనికి ఏమైనా షెల్టర్ ఏర్పాటు చేస్తారా, లేకపోతే వీటిని మళ్ళీ వేరే గవర్నమెంట్ వాడికి తరలిస్తారా అనేది ఒకసారి మాట్లాడతాం. ఇప్పుడు యానిమల్ దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడుతున్నాం. ఏం చెప్తారో చూద్దాం. జిల్లాకు సంబంధించిన అధికారులు. హలో, ఏమండి? నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. నా పేరు మాధవ్ అండి, విశ్వ హిందూ పరిషత్ గుంటూరు జిల్లా కార్యదర్శిని. చెప్పండి. ఇక్కడ అనంతారం వచ్చామండి. వెంకటేశ్వర గోసేవ ప్రాంగణం అని ఇక్కడ ఏదో ఆ ఆవులు 18 ఆవులు చనిపోయినాయి నిన్న మొన్నని ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. గ్రామస్తులు మాకు కంప్లైంట్ ఇచ్చారు, ఒకసారి మీరు పట్టించుకోమని. మీకు ఏమన్నా ఇది విషయం తెలిసిందండి? మా డాక్టర్స్ వెళ్ళారండి నిన్న. అమ్మాయి పెదపరపు డాక్టర్ గారు వెళ్ళి వైద్యం చేయడం అవన్నీ జరిగింది. మా వాళ్ళు ఎవ్రీడే అక్కడికి వెళ్తున్నారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ స్థానికులు చెప్పడం అసలు డాక్టర్లు ఎవరు రావట్లేదని చెప్తున్నారు సార్. అది తప్పండి, ఎందుకంటే ఫోటోస్ షేర్ చేసింది అమ్మాయి మాకు డాక్టర్ గారు. ఇప్పుడు కాదు సార్, మేము ఇప్పుడు ఒక్క నిమిషం సార్, మేము ఇప్పుడు ఆల్రెడీ ప్రాంగణం దగ్గరే ఉన్నాం. ఆల్రెడీ 3 గోవులు ఇప్పుడు చనిపోయినాయి మా కళ్ళ ముందు. నేను ఇప్పుడు ఇమీడియట్ గా మా డాక్టర్ గారిని అడుగుతాను. అన్ని ఆవులకి చాలా దెబ్బలు తగిలినాయి, తీవ్రమైన దెబ్బలు ఉన్నాయి. అవి కనీసం దాని మీద టించర్ కానీ చిన్న ఫస్ట్ ఎయిడ్ కానీ లేదు. మేము లైవ్లో ఉన్నాం, లైవ్లో మేము చూసాం. అవి విత్ మేము వీడియోలు కూడా తీసుకున్నాం అన్ని. ఏమండి ఒక్క నిమిషం సార్, ఇది శ్రీ వెంకటేశ్వర గోసేవ ప్రాంగణం అనేది మీకు రిజిస్టర్ అయిందా? మరి డాక్టర్ని మీరు పంపించారని చెప్తున్నారు కదా, డాక్టర్ని పంపించారని చెప్తున్నారు మీరు. మీరు పంపించేటప్పుడు మీరు అది రిజిస్టర్ కాదా చూసుకోలేదా, చెక్ చేయలేదా? మేము ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ దృష్టిలో ఆలోచిస్తాం, ఓకే, రిలీఫ్ కోసం. అదే మిగతా వ్యవహారాలు చూస్తామండి. సార్ ఇక్కడ మీకు ఒకసారి కంప్లైంట్ ఇచ్చారో ఇవ్వలేదు, డాక్టర్ గారు చెప్పారో లేదు, కనీసం మినిమం షెడ్ లేదు వాటికి, కనీసం ఎంత ఎండున్నా సరే అంతే ఉండాలి, వానబడిన అంతే ఉండాలి, అసలు ఒక భద్రత అనేది వీటికి లేదు. నీళ్లు కనీసం మినిమం నీళ్లు కూడా లేవు, ఇక్కడ మేత లేదు. అవన్నీ మీకు ఇన్ఫార్మ్ చేశారా డాక్టర్ గారు? చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయి సార్ ఆవులు, చాలా ఆవులు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఇమీడియట్ గా నేను ఆ డాక్టర్ కాల్ చేసి నేను ఆమె దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకుంటానండి. అలాగే మనకి స్థానిక ఈ సెక్రటరీ గారు, విలేజ్ సెక్రటరీ గారు వాళ్ళకు కూడా ఒకసారి చెప్పండి. అలాగే అదే కదా సార్, ఇక్కడ చనిపోయిన వాటిని తీసుకెళ్ళి పక్కనే ఇది చేస్తున్నారట. దానివల్ల కూడా గ్రామస్తులు చాలా భయాందోళనలోకి వెళ్తున్నారు. ఆ దుర్వాసన వస్తుందని బాగా ఇదవుతున్నారు. ఇదేదో అసిస్టెంట్ డైరెక్టర్ ని వీళ్ళందరినీ కూడా నేను అక్కడ పంపించి కొంచెం వీటి మీద యాక్షన్ తీసుకోండి సార్. డెఫినెట్లీ అలాగే అండి, అలాగే మాధవ్ గారు, అలాగే. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఓకే.
ఓకే, ఇప్పుడు ఏంటి సార్ అసలు మీరు చెప్తున్నారు, వాళ్ళు ఏమో ట్రీట్మెంట్కి అంటున్నారు, ఇక్కడ పరిస్థితి చూస్తే అట్లా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఒకసారి మేము కూడా అధికారులతో మాట్లాడతాం, గట్టి యాక్షన్ తీసుకోకపోతే మటుకి ధర్నాకి దిగటం అనేది జరుగుతుంది. ఇప్పుడు గోవులు పైన అక్రమ రవాణా బాగా జరుగుతుంది మన టోల్ ప్లాజా మీదుగా. అసలుకి ఏదైనా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టి చట్టాలు తీసుకోవాలి. ఆల్రెడీ గోవులకు సంబంధించి చాలా చట్టాలు అమల్లో ఉన్నాయి, కానీ ఎవరు పాటించట్లేదు. అదే మా హిందువుల దురదృష్టం. ఎవరూ పట్టించుకోవట్లేదు వీటి గురించి. చాలా సంఘాలు ప్రాణాలు కొడ్డి కాపాడుతున్నా కూడా ఫైనల్గా ఇలా వచ్చి మళ్ళీ అక్రమంగా తరలించే పరిస్థితికి వచ్చింది. దాచిపెట్టుకున్న వాటిని కూడా తీసుకెళ్ళిపోతున్నారు. దీనికి అసలు ఏం లేదు, కంచె లేదు, ఏం లేదు. అసలు రాత్రి వచ్చి మొత్తం ఎత్తుకుపోయినా దిక్కుదేమన్నారు. అంతా అసలు ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సా లేకపోతే ఏంటి? ప్రతి చోట ఇదే గోవులకు సంబంధించి మీరేమో పోరాటం చేస్తారు, మీలోనే 2 రకాలు గోరక్షకులు అంటారు, ఇంకోళ్ళు అంటారు. ఇదంతా ఏంటి? ఇదంతా అసలు ఇది చాలా పెద్ద మాఫియాలా తయారైంది. ఇప్పుడు ప్రజెంట్ గో అక్రమ రవాణా అనేది పెద్ద మాఫియాలా తయారైంది. దీనికి పోలీసులు కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ గట్టి చట్టాలు తీసుకొచ్చి గట్టిగా శిక్షలు అనేది గట్టిగా వేసి పట్టుకున్న వాటిని ఎమ్మటినే ఇచ్చేసిన. ఒక్కసారి మేము ఎప్పటి నుంచో గుంటూరు జిల్లా నుంచి మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం, మాకు కొంత ల్యాండ్ ఇచ్చి మాకు కొంత ఇస్తే మేము ఖచ్చితంగా గవర్నమెంట్ ఆధీనంలో మేము నడుపుతాం. గో సంరక్షణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం హిందూ సంఘాల తరపున. కొంత ల్యాండ్ ఇచ్చి మాకు చేస్తే వాటిని కుక్కలకేమో షెడ్లు ఇస్తామని చెప్తున్నారు. ఆవుల పరిస్థితి ఏమో ఇట్లా ఉంది. ఎట్లా ఇదంతా గవర్నమెంట్ కనీసం కోర్టులు కూడా కోర్టు పరిస్థితిలో అవును. ఇప్పుడు జంతు ప్రేములు చాలామంది ఉన్నారు. కుక్కలను ముద్దులు పెట్టుకోండి, కుక్కలను ఎత్తుకోండి. కుక్కలు ఇది చాలా అసలు ఇంట్లో బెడ్రూమ్లో పెంచుకుంటున్నారు. గోమాత గోవుట పూర్వకాలంలో మనం స్పర్శ చేస్తేట గోవుకి అది వెళ్ళి మనకు తగిన ఔషధాన్ని తినొచ్చి పాలిస్తే ఆ పాల ద్వారా మన రోగాలు తగ్గుతాయట. అంత మహిమాన్వితమైనటువంటి ఆవు ఉన్నది ఆ గోమాత. దాన్ని మనం అసలుకి కనీసం ఒక ఇదిగా కూడా మనం పరిగణించలేకపోతున్నాం. చాలా అదృష్టకరం. ఇది ప్రధానంగా వీళ్ళైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి జేడీతో కూడా మాట్లాడారు, కంపల్సరీగా చర్యలు తీసుకుంటా ఉంటున్నారు. బిగ్ టీవీ దీనిని ఇనీషియల్గా కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఈ ఆందోళనకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా ప్రస్తుతం జేడీతో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మరి ఎలాంటి పరిస్థితి ఉంటుంది, వాళ్ళు నిజంగానే దీనిపైన చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయా లేదా అని కూడా చూద్దాం. కెమెరామెన్ వలీతో సాయి శంకర్, అనంతపురం.